నిర్మా ప్రణామం. ఇప్పుడు కొన్నిసేపుల ముందు మీరు అహంకారం ఇంకా మోహం గురించి చెప్పారు. అమ్మా, మా పిల్లలు ఎప్పుడైతే చదువులో చాలా బాగుంటారు, క్లాసుల్లో ఎప్పుడైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో అప్పుడు మాకు కూడా అహంకారం పెరిగిపోతుంది. ఏంటంటే మా పిల్లలు చాలా బాగా చదువుతారు. ఇంకా మేము జనాలకి చెప్పుకుంటూ తిరుగుతాం ఏంటంటే మా పిల్లలు బాగా చదువుతారు. ఈ పిల్లలు ఇంకా వాళ్ళకి ఉన్న వాళ్ళ దక్కిన సక్సెస్లో మనం అహంకారం పెంచుకుంటాం. మాకు పెద్ద అహంకారం వచ్చేస్తుంది. దాని తర్వాత ఎప్పుడైతే పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎప్పుడైతే మంచి హోదాకి మంచి పొజిషన్కి వెళ్ళిపోతారో, మంచి జీతం దొరుకుద్ది, ఇంకా మనకంటే పైకి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా మనకి అహంకారం పెరిగిపోతుంది. ఏంటంటే మనకంటే అభివృద్ధి చెందాడని. ఒకటి ఇదేంది. అయితే రెండు, మీరు మొహం గురించి అన్నారు. ఎంతైనా ప్రయత్నించినప్పుడు పిల్లల ప్రతి మోహం ఎప్పుడూ తగ్గదు. చాలా ప్రయత్నించాం ఏంటంటే పిల్లలతో ఉన్న మోహాన్ని తగ్గించుకోవాలని, ఇంకా మనం ఈ సంసారిక మోహంతో దూరం అవ్వాలని. కానీ అది పోదు, అది మనల్ని వదిలిపెట్టదు. అయితే ఇలా ఏం చేయాలి? దేనివల్ల ఈ మోహం, ఈ అహంకారం వెళ్ళిపోవాలి? ఏమంటే ఈ పిల్లల అభివృద్ధిని చూసి తల్లిదండ్రులకు సంతోషంగా ఉండాలి. సంతోషం ఉంటుంది. ఇది చెడు విషయం కాదు సంతోషం అనేది. కానీ అహంకారం వస్తే అక్కడ ఇబ్బందులుంటాయి. ఇక అహంకారం భగ్నం అవ్వచ్చు. ఎందుకంటే అహంకారంతో పిల్లల పట్ల అహంకారం చూపితే అదే అహంకారం పిల్లల వల్లే భగ్నం అవుతుంది. రేపు పిల్లలు వచ్చి మా మాటలకు వ్యతిరేకంగా అవుతారు. మీతో సంబంధం తెంపేసుకుంటారు. మీతో అనుబంధం ఉండదు. ఏదో ఒకటి మీతో జరగచ్చు. ఈ కాలంలో అన్నీ అవుతున్నాయి, ఏదో ఒకటి అవుతున్నాయి చాలా పెళ్ళయ్యాక. మరి అంతే అనుభవించాల్సి ఉంటుంది. ఇక ఈ మోహం విషయం కూడా అంతే. ఎంత మోహం తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల మోహం ఉంటుందో, కానీ అప్పుడప్పుడు ఎలా అవుతుందంటే నార్మల్గా ఉంటే సరే, ఏ మోహంతో మనకి దుఃఖం అనుభవించాల్సి ఉంటుందో అక్కడి వరకు వెళ్ళొద్దు. దానివల్ల లాభం ఉండదు. సామాన్య ప్రేమను ఉంచుకో, మోహాన్ని ఉంచుకోవద్దు. మన బాధ్యతను పూర్తి చెయ్యి, ఎంత వీలైతే అంత. కానీ మోహంతో కాదు, ప్రేమతో చెప్పు. ప్రేమ మోహంలో చాలా తేడా ఉంది. ప్రేమలో రియాక్షన్ ఉండదు, బదులుగా కావాలని ఆపేక్ష ఉండదు. మోహంలో ఎప్పుడూ పెరుగుదల తగ్గుదల ఉండదు, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఎవరి పట్ల ప్రేమ ఉంటుందో వారితో దోషం కనిపించదు. ఇక మోహంలో ఇవన్నీ అవుతాయి. పిల్లలు తప్పులు కనిపిస్తాయి, అప్పుడప్పుడు పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది. మంచి చేసుకుని వస్తే మోహం పెరుగుతుంది, చెడు చేసి వస్తే ద్వేషం పెరుగుతుంది. ఇవన్నీ మోహంలో అవుతాయి. ఈ రెండింటి మధ్య తేడా మనలో ఏమిటి అన్నది స్టడీ చేయాలి. ఎంత స్టడీ చేస్తే పోతే మీకంత స్వయంగా ప్రేమ పెరుగుతుంది, మోహము తగ్గుతుంది. తెలిసిందా? ఇలాగే జరిగింది నాతోటి. మోహ కారణం వల్లే ఇప్పుడు నాకు ఆ దుఃఖం వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్ పిల్లల పట్ల ఎక్కువైపోయినాయి. ఇంకా అది వాళ్ళు తీర్చలేరు. ఇంకా ఈ మోహ కారణం వల్ల మనం దుఃఖిద్ది. అంటే అమ్మా నాన్న బాధ్యత చూపుతున్నారు, మోహంతో పిల్లలంతా చేస్తారు. ఇక మీరు దుఃఖించాల్సిన పని ఉంది. మేము ఏది చేసినా చేశాము, మా బాధ్యత అది. ఇప్పుడు ఇంకేమీ కాకపోతే వారికి బాధ్యత వారికి తెలియాలి. దాంతో మన సుఖాన్ని మనమెందుకు కోల్పోవాలి? అశాంతిని ఎందుకు కోల్పోవాలి?
మీ గుర్తు చేసుకుని తెచ్చుకుని వీరికి ఇంత చేశాను అంత చేశాను అని చేయలేదు, సమయం ఏది మన వైపు చూడలేదు, ఇలా తప్పుగా ఇంకా దుఃఖం ఇంకా పెరిగించుకునే కంటే దీనికంటే ఆ అపేక్షనే ఆపేసేయండి. నో ఎక్స్పెక్టేషన్. ప్రేమలో ఆపేక్ష ఉండనే ఉండదు. ఏ విషయంలోనూ బదులుగా పొందాలని ఉండదు. దాని అసలైన ప్రేమ అంటారు. మీరు సుఖంగా ఉండండి. మీ ఎంత వీలైతే అంతే చేయండి. ఇలాగే ఇప్పుడు మేము రిటైర్ అయిపోయాం సర్వీస్ నుంచి. కానీ ఇప్పుడు మేము ఎప్పుడైతే ట్యూషన్ చేస్తాం, ఇంకా మన పిల్లల్ని ఎప్పుడైతే మనం చదివిస్తాం, ఇంకా వాళ్ళు మంచి నంబర్లు తెచ్చుకుంటారు. అయినా కూడా మనలో ఒక గౌరవం, అహంకారం పెరిగిపోతుంది. ఏంటంటే వీడు మన వల్లే మంచి మార్కులు తెచ్చుకున్నాడని. ఇంకా మనం జనాలతోటి ఎప్పుడైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తారో వాళ్ళకి చెప్తాం మేము, ఏంటంటే మా పిల్లలు చదువుకొని మంచి మార్కులు తెచ్చారు. ఇంకా దాంట్లో కూడా ఒక అహంకారం అనేది ఒకటి వస్తుంది. అయితే ఇప్పుడు దానివల్ల ఎలా బయటికి రావాలి? ఇదంతా పరిస్థితిని బట్టి అవుతుంది. ఒక్కోసారి స్టూడెంట్ ఎలా ఉంటారంటే మీరెంతో కష్టపడ్డా కూడా ఫెయిల్ అయిపోతుంటాడు. అప్పుడేం చేయాలి? అక్కడ చదువు చెప్పేది మీరే, అదే తెలివి అదే జ్ఞానం అంతాను, కానీ ఫెయిల్ అవుతున్నాడు. మంచి స్టూడెంట్ ఉన్నా కూడా ఫెయిల్ అవుతున్నాడు. ఇదంతా సమయానికి సంబంధించింది. ఇది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉంటే అందరినీ టాప్ 10లోనే తెచ్చేవాళ్ళం. సంతోషంగా ఉండు, ఆనందం ఉంచుకో, మంచి మంచి నెంబర్లతో పాస్ అవ్వండి, సంతోషించు. అహంకారం వరకు వెళ్ళొద్దు. దాని గురించి అహంకారం అనుభవించడంలో చేస్తుంది. అనుభవించేదే అహంకారం అన్నమాట. సంతోషము అదే అనుభవిస్తుంది, దుఃఖము అదే అనుభవిస్తుంది. ఈ లోపల ఆనందం ఉంచుకుంటే. నేరుమా నమస్తే. నాకు తెలుగు సరిగ్గా రాదు, పెద్దగా చదువుకోలేదు కూడాను. మీకు అర్థమవుతుందా? నేను తెలుసుకుంటాను. అలాగే చెప్పు. పెద్ద అబ్బాయి చదువుకున్నాడు చాలా. ఎంఏ బిఎడ్ చేశాడు ఇంగ్లీష్ మీడియంలో. కోడలు కూడాను సర్వీస్ చేస్తుంది, ఆమె తెలుగు మీడియము. మాకు అన్నదమ్ముల మధ్య సంబంధం సరిగా లేదు, బాగుండదు. అమ్మా నాన్న అంటే ఎప్పుడు ఫోన్ కూడా చేయరు. మరి మేమేం చేయాలి అప్పుడు? మీ అబ్బాయిలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఫోన్ చేసుకోరు. మనసుకు ఎందుకు? మీరెందుకు బాధపడుతున్నారు? మీరు మీ పిల్లల పట్ల ఎందుకంత మోహాన్ని పెంచుకుంటున్నారు? మోహం కాదు నిరుమా, బాధగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. శాంతి లేకపోతే వదిలేయండి. అబ్బాయి ఇంటికి వెళ్ళి ఏంటి ప్రాబ్లము? అమ్మాయి కాదు, ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకోరా? అన్నదమ్ములు పిల్లలు కలిసి ఉండరు. మీతోనూ మాట్లాడరా? లేదు. అమ్మాయితోనూ మాట్లాడరా? ఉంది, అమ్మాయి అత్తారింట్లో ఉంది, వాళ్ళ ఇంట్లోనే. ఆమె మీతో మాట్లాడుతుందా? కానీ సరిగ్గా మాట్లాడదు, అంతా సరిగ్గా. దానికి ఏం చేయాలి? తమ్ముడు ఎప్పుడు కాదు. దానికి దుఃఖించాల్సిన పనేముంది? ఏదో అయి ఉంటుంది, వారి మనసుకు దుఃఖించి ఉంటుంది. అలా కాదు, ఇంటికి పెద్దది కోడలు. మరి ఆమెకి అహంకారం దెబ్బతిని ఉంటుంది. అహంకారం ఏమంటే బాగున్నాము ఇప్పుడు. మీతో ఏదో జరిగే ఉంటుంది. అదేం లేదు, అది మీరు చెప్తే ఎలాగా? తెలుసు, చదువుకోకపోయినా అంతా మంచి జరగాలి అని తెలుసుకుంటుంది, కానీ మాటలు మాత్రం ఏమీ చెప్పదన్నమాట. అబ్బాయి కోడలు సుఖంగానే ఉన్నారా? సుఖంగా ఉన్నారు, అదేం లేదు, కానీ ఏమీ చెడలేదు. దుఃఖంగా ఉంటుంది నాకంతే. మీరింక సుఖంగా ఉండండి. మీకు దుఃఖం కావాలా సుఖం కావాలా? కాదు, నా దగ్గర లేరు అని. మీకు సుఖం కావాలా దుఃఖం కావాలా? సుఖమే కావాలి. మరి మర్చిపో, కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని అనుకో. అదే నీ సుఖం అందులో ఉందనుకో. ఇక మీరు ఎక్కడ ఎప్పుడు సంతోషంగా ఉంటారు? సుఖం అనేది అనుకోండి.
ఇక వారి కోసం చెడు ఆలోచన రానియద్దు. వారినితో ఉండండి. మాతో ఏది ఉన్నా మాతో తప్పు జరిగి ఉండొచ్చు, అందుకే ఇలా అయింది, అందుకని పశ్చాత్తాపం చెందొద్దు. వెతకండి. మీరు అలా అనుకుంటున్నారు. అదే కోడల్ని అడిగితే పనిచేసింది. నేను ఎప్పుడూ కాదు అని అనలేదు. అలాంటి వ్యవహారమే చేయలేదు. అలాంటి సంస్కారమే నాకు లేదు అసలు ఎప్పుడును. మరి ఉన్నట్టుండి మార్పు ఎందుకు వచ్చింది? వచ్చినప్పటి నుండి అలాగే ఉంది. మరి కొడుకు మారడం తెలీదు. కొడుకు చెప్పలేము. మరి ఒక్కరు కాదు, ఇద్దరు కొడుకులు మారారు. లేదు, చిన్నవాడు మంచివాడే. వీడు మంచివాడే, కానీ అప్పుడప్పుడు నాతో ఉన్నాడు. అబ్బాయి పుట్టాడు, చూడ్డానికి పిలవాలిగా, కానీ కాదు కాదు అని చెప్పింది పెద్ద కోడలు. ఇప్పుడు కాదు ఎప్పుడంటారు? చెల్లెలకి బాధగా ఉంటుంది కదా. ఎప్పుడు ఇంటికి రా అని పిలవలేదు చెల్లెల్ని. ఈ తేడా ఉంటుంది కదా. మరి మీరు తేడా చేయకండి. మీరు కోడల్ని మారమని అనుకోవద్దు. అదే నేనేం చేయాలి? నేను చెప్తాను, మీరు వినండి. అన్నీ మర్చిపోండి. ఏ ఆపేక్షను ఉంచుకోవద్దు. మీరు ఆపేక్ష లేనే లేదు. మరి ఈ బాధ ఎందుకు వస్తుంది? అపేక్ష లేకపోతే బాధ ఎందుకు? కాస్త ఉంటుందే కదా ఎలా అయినా. అప్పుడు వెళ్ళోసారి కలిసిరండి. అక్కడి దాకా ఎందుకు వెళ్ళడం? శాంతంగా ఉండు. ఇక వదిలేసే ఇవన్నీ ఎందుకు? చిన్న పెద్ద ఇవన్నీ ఏమిటి అసలు? మీ బాధ్యత మీరు చేశారో, ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? ఇక రోజు వేరుగా ఉంటారు. ఉండనియండి, వేరుగానే ఉండని, శాంతంగా ఉండని. మీతో ఉంటుంటే కోడలు బాధపడుతుంది. ఎక్కడున్నా మేము ఎలా ఉన్నాం అన్నది చూడాలిగా, సంతోషంగా ఉండాలిగా. ఎప్పుడూ గొడవ చేయలేదు. మరి ఇంకేం, శాంతంగా ఉండు. స్వీకరించు. వస్తుంది. దుఃఖం నుండి బయటపడేందుకు మార్గం చెప్తాను, వింటావా? చెప్పండి. మార్గం కావాలి. వింటారా? మీరు పాటిస్తారా? వింటాను. ఒప్పుకుంటారా? మీ అబ్బాయి నుండి ఈ అపేక్ష ఉంచుకోకూడదు. కోడల నుండి ఎలాంటి అపేక్ష ఉంచుకోవద్దు. మీరు ఏం చేసినా అది మీ బాధ్యత. మోహం కాదు, ఆ ప్రకారంగా పిల్లలు కోసం చేస్తారు. ఏది చేసినా అది మర్చిపో. భగవంతుడు తలచినప్పుడు చేస్తాడు. చిన్నవాడున్నా పెద్దవాడున్నా చూసుకుంటూ వాడి పట్ల ప్రేమ ఏదైనా ఉంటే మంచిగా ఉండి పూర్తి చేయండి. తన అమ్మాయి కోసం ఎందుకు ఏడవడం? అన్నదమ్ముల మధ్య సంబంధం నిలుపుకొని లేకపోతే వదిలేయడమే. వాళ్ళ ఇంట్లో భర్తలు పిల్లలతో అత్తాకోడలతో బానే ఉన్నారు కదా. ఏన్నా అయితే గనక చెప్పండి. దాని వాళ్ళకంటే ఎక్కువ మీకుంది కదా. అలా కాదు, నేను చెప్పింది వింటావా, ఒప్పుకోవా? మరి ఒప్పుకో. ఈ మోహాన్ని వదిలేసాయి. నమస్తే నీరమ. కోటి ప్రణామాలు. ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటాను, తెలుసుకున్నాను. ఇక చాలు. దీనికి అసలు ఏ సొల్యూషనూ లేదు. మీరు తెలుసుకునేంత వరకు ఈ మోహాన్ని వదిలేసి బయటపడలేరు. ఈ ప్రేమని వదిలేయడం ఈజీయా? వదిలేసేయడమే అంతే. ఇవ్వకపోతే మానేయడమే అంతే. ఇంతే అనుకుని ఉండాలి. కూడా కొంచెం కోపం వచ్చేసింది ఈ విషయాలకి. మా ఆవిడ పైన. ఎందుకు? ఇవాళ మేము ఇంట్లో ప్లానింగ్ చేస్తాం. ఏంటంటే సత్సంగ్కి టైంకి వెళ్ళాలని. ఇంకా మొత్తం ప్లాన్ చేసి వెళ్దాం. ఏంటంటే నేను టైంకి వస్తాను, ఇంకా టైంకి వెళ్ళిపోవాలని. మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు ఒక రింగ్ ఇవ్వండి. నేను ఇంటికి వచ్చాను, ఇంకా ఫోన్ చేశాను. అప్పుడు తను మా మరదలింటికి వెళ్ళింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత 15 నిమిషాలు ఆగాల్సి వచ్చింది. ఇంకా నేను పొద్దున్న చెప్పి వెళ్ళాను, ఏంటంటే టైంకి వెళ్ళాలి. ఇంకా నాకు కొంచెం కోపం వచ్చేసింది. ఇంకా నేను చెప్పా, కొంచెం సేపు నువ్వు ఉంటే ఇంక నేను వచ్చేస్తాను. ఇంకా అవును, నాకు కోపం వచ్చేసింది. అలాగా 15 నిమిషాలే ఆలస్యమైంది సత్సంగ్. అది ఎలా అవుతుంటే నాకు కోపం వస్తుంది. ఏంటంటే మీరు లేట్ అయ్యారు, అది సరే, నాకు తెలుసు, కానీ దానికి కూడా తెలిసిపోయింది ఇది లేట్ అని. మరి మీరెప్పుడు లేట్ కాలేదా? నేను మ్యాక్సిమం లేట్ అవును. ఎప్పుడు టైం పైన చాలా ప్రయత్నిస్తాను టైంకి రావాలి. మీరు కాస్త ఎర్లీ టైం చెప్పండి. 4 గంటలకి వెళ్ళాలి అని అనుకుంటే గనక 3:30కే చెప్పండి. ఏంటంటే నేను వస్తున్నాను, నువ్వు రెడీగా ఉండు. అయినా కూడా తను అలా వెళ్ళిపోయింది. చివరికి ఆవిడ ఎక్కడికి వెళ్తుంది? పుట్టింటికే కదా వెళ్ళింది. స్త్రీ తన భార్య పుట్టింటికి వెళ్తే తెలుసుకో, ఆమె
వచ్చింది తెలుసుకో, వచ్చింది. లేకుంటే తర్వాత 2 రోజుల తర్వాత వస్తే ఏం చేసేవారు? మీరే వెళ్ళాల్సి వచ్చేది ఆమె తీసుకురావడానికి. వచ్చావు, మంచిది. పుట్టింట్లో అంత జిగురు ఉంటుందంటే అతుక్కుపోతారు. దాని తర్వాత నాతో ఉంటుంది ఏంటంటే మీరు జ్ఞానంలో ఉండండి అని. ఇంకా అప్పుడు నాకు తెలుసు ఏంటంటే నాకు కోపం వచ్చింది. ఆ టైంలో నేను జ్ఞానంలోనే ఉన్నాను. మరి ఇంకా ఆమెను ఎందుకు వదిలేసి ఇంకా వచ్చావు? తనకి కోపం వచ్చింది. నీరుమా, నేను ఇంట్లోంచి 1 గంటకు వచ్చాను పని చేయడానికి. కానీ టైలర్ వద్దకు వెళ్ళాల్సి వచ్చింది. టైలర్ అన్నాడు 3 గంటల తర్వాత వస్తాను అని. అందువల్లే కాస్త ఆలస్యం అయింది, లేకుంటే ఆలస్యం కాదు. ఇంకా ఇదంతా నాకు తర్వాత తెలిసింది ఏంటంటే టైలర్ లేట్గా వచ్చాడు. ఇంకా నేను నా కోపం తగ్గించేసుకున్నా. మరి ముందే చెప్పాలి కదా ఆలస్యం అయిందని. భర్త కోపాన్ని గుర్తించలేకపోయావా నువ్వు? తెలుసు. మరి అడ్వాన్స్గా చెప్పేయడమే టైలర్ ఈరోజు కాస్త లేట్గా వస్తున్నాడు అని. ఎప్పుడూ అలాగే చేస్తాను. 1 గంట చెప్తే అదే సమయానికి బయలుదేరాలి. కాస్త లేట్ అది అవుతుంది కదా, అమ్మాయి ఉంది. అది కూడా సరిగ్గా బయలుదేరే టైంకి ఏదో ఒకటి అంటుంది. ఆయన ఏముంది, బండిలో కూర్చుంటారు, హార్న్ నొక్కుతుంటారు. ఇంకా నేను నా పనులన్నీ వదిలేసుకొని వచ్చేస్తాను. నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు ఆ టైంలో తను బట్టలు వేసుకుంటూ మొదలు పెడుతుంది. మీకు కూడా చాలా తొందర ఎక్కువ. లేదు నీరమ్మా, కావాలి, లేట్ కాదు, కాస్త టైం కావాలి కదా. మేము వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. పిల్లలు బయలుదేరేటప్పుడు ఏదో ఒకటి చెప్తుంటారు, ఇది కావాలి, ఒక్కోసారి లాక్ బెసాక తీయాల్సి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. బండిలో కూర్చొని హార్న్ కొట్టు వేస్తూనే ఉంటారు. కానీ అంటాను పొద్దున్నీ ఇంట్లోనే ఉంటావు, వెళ్ళే సమయంలో నీకు అన్ని పనులు వస్తాయి. పిల్లలుంటే అలాగే ఉంటుంది. బండిలో కూర్చున్నాకే అంటారు మమ్మీ మమ్మీ బాత్రూమ్ అంటారు. పిల్లలు కూడా అంటారు నాన్నకి చాలా కోపం ఎక్కువ అని. అమ్మ చెప్పు అలా కోపడద్దు అని అంటారు. ఈ రోజు కూడా ఫోన్లో అదే చెప్పింది, మమ్మీ నన్ను కోపడ్డారు. నేను బండి నడుపుతాను, అప్పుడు అంటుంది ఫాస్ట్గా నడపకండి, ఇలా చేయండి అలా చేయండి అలా చేయండి. అప్పుడు నేను అంటాను నువ్వు దీపో నేను ఒక్కడిని వెళ్ళిపోతానని. దానికి బండి నడపటం రాదు, ఇంకొకరికి నేర్పుద్ది. ఎప్పుడూ బండి నడిపేవారు ఉంటారు కదా, వారికి పక్కన కూర్చుని అడ్వైజ్ ఇవ్వకూడదు అస్సలు. ఎమోషనల్ అవుతారు అడ్వైజ్ ఇచ్చేవారు. ఇక నడిపేవారు చక్కగా నడుపుతూనే ఉంటారు కదా, వారు కూడా ఎమోషనల్ అవుతారు. ఇక యాక్సిడెంట్ చేయని వారు ఉన్నారా, అలాగే అవుతుంది. ఒకసారి బండిలో కూర్చున్నాక ఎవరు డ్రైవరు, వారి చేతికి మనం జీవితాన్ని ఇచ్చేసాము. ఏం చేయాలో అది చెయ్యు, బతుకున్నా పోయినా యాక్సిడెంట్ అయినా నీ ఇష్టం. ఇక ఇప్పుడు నేను దాంతో అంటాను ఏంటంటే నువ్వు వెనక్కి కూర్చో, నీకేం ప్రాబ్లం ఉండదు, నేను ముందు చూస్తాను, నాతో పాటు తను కూడా ముందే చూస్తుంది. ఈ రోజుల్లో భార్యలకి భర్త పక్కన కూర్చొని వెళ్ళడంలో ఉంది. వారికి అనిపిస్తుంది వెనకాల కూర్చుంటే భర్త లేక డ్రైవరా అని. అందరూ చెప్తారు నీరుమా, కూర్చున్న వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారంటే వెనకాల వాళ్ళు చేయి చూపిస్తుంటారు. ఎలా నడుపుతాను అంటే నేను చెప్తాను, వేరే వాళ్ళు కూడా చేయి చూపిస్తుంటారు, ఏం నడుపుతారు అన్నట్టుగా. అయితే దానికెలా తెలుస్తుంది? అదేం లేదు, ఎన్నిసార్లు చెప్పినా చేయి చూపిస్తారు, మీరు చూస్తూ ఉండండి చెప్తాను నేను. బండిలో కూర్చుంది బయట ఏం జరుగుతుంది అనేది ఎన్నిసార్లు చెప్పాను, అలాగే చేయి చూపిస్తున్నారు. మీరు కళ్ళు మూసుకుని హాయిగా కూర్చోండి. ఇందులో బండి నడపడంలో తేడా ఏముంది? 1-2 సార్లు కాస్త గుద్దేశాక అప్పుడు అవుతుంది. గుద్దేశారు 2-3 సార్లు. ఓ పని చెయ్యి, నువ్వు బండి నడపడం మొదలెట్టు. అది ఆయన ఎప్పుడల్లా నేర్పించారుగా, నేర్పించరు. 2 సార్లు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాము, అయినా అంటుంది నేనే నేర్పాలని. నేనెందుకు నేర్పాలి? నేర్పించడంలో కూడా ఆయనకు అహంకారం వస్తుంది మరి. అందుకే అంత కోపాన్ని అంతలా ప్రతి విషయంలో నువ్వు చెప్తారే,
లేక ఏ విషయంలోనూ ఏదైనా చేస్తారా? తెలుసుకో అప్పుడు దాని అర్థం. అలా తెలుసుకునే నడుచుకుంటాను నిరుమా. కానీ నిరుమా, దాని కోపం నాదంటే ఎక్కువ, కానీ ఇది ఇప్పుడు కనపడటం లేదు. మీకు కనిపిస్తుందా? నాకు కనపడుతుంది. ఆయన చెప్పేది నిజమేనా? నాకు కోపం ఎక్కువే. మరి ఇంకేమి, ఎదురెదురుగా ఒకటి రెండు మీరు హార్న్ కొడితే ఆమె మూతి తిప్పుతుందేమో. ఇప్పుడైతే కొంచెం నార్మల్గానే ఉంటుంది. జ్ఞానం తీసుకున్న తర్వాత ఒక వారం వరకు ఉంటుంది. ఓ, నెమ్మది నెమ్మదిగా నా అలవాటు అవుతుందిలే. ఇప్పుడైతే అరగంట 10 నిమిషాల వరకు ఉంటుంది, ఎక్కువ నడవట్లేదు. దీనికి అసలు ఏ సొల్యూషను లేదు. హార్న్ కొడుతూ ఉంటే కొట్టనియండి, వినద్దు. దారిలో వెనకాల ట్రక్ హార్న్ అనుకుని వదిలేయండి. ఇది కావాలని చేయదు, కానీ ఎప్పుడెప్పుడైనా జరుగుతుంది. కానీ ఎప్పుడైనా చేయాల్సిందే, ప్రతి టైం ఇలాగే జరుగుతుంటుంది. మీరు కూడా కాస్త ఎర్లీ టర్మ్ ఇచ్చేయండి, ఇక అప్పుడు ప్రాబ్లమే ఉండదు.